గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఐస్ ఫైట్ దగ్గర మళ్ళీ అప్పుడు మాత్రం ఒకసారి నేను ఒక కరెక్షన్ ఒకటి చెప్పాను డైరెక్టర్ గారికి. అది చెప్పారు హీరో గారికి. చెప్తే ఆయన చాలా బాగుంది అది ఐడియా. అదే తెలుసు మీకు ఐస్ ఫైట్ ఉంది కదా. ఐస్ ఫైట్లో యాక్చువల్గా అక్కడ ప్రభాస్ కొట్టాలి, ఐస్ కొట్టాలి, కానీ కొట్టడు. ఫాదర్ ఆపుతాడు. అవును. ఫాదర్ ఆపితే మన తెలుగు బ్యాచ్ అందరూ ఏమన్నారంటే అది కొడితే బాగుంటుంది, ప్రభాస్ ఐస్ కొట్టకుండా భయపడితే బాగోదు అని ఇలా 2-3 రోజులు డిస్కషన్ దీని మీద. సో డైరెక్టర్ గారి ప్రకారం ఏంటి, కొట్టకూడదు, అదే కొడితే హీరో అయిపోతాడు ప్రభాస్. ఆ రిషి అన్నవాడికి ఆపోజిట్లో ఇతను కొట్టి కాజల్ దృష్టిలో మార్కులు పడకూడదు అన్నది ఆయన సెన్స్. సో అక్కడి నుంచే ఆ డైలాగ్ దమ్మంటే ప్రదర్శించేది కాదు, సందర్భాన్ని బట్టి అదే బయటకు వస్తుంది. అక్కడ అది వేసి అప్పుడు నేను చేంజ్ పెట్టింది ఏంటంటే, అది ఓ పని చేద్దాం సార్, ఇక్కడ వదిలేద్దాం, తర్వాత ఫైట్ ఉంది కదా, ఆ ఫైట్లో 2 ఐసులు పెడదాం, ఎవడో తీసుకెళ్తున్నాడు, ఇతను రౌడీని కొడుతుంటే మిస్ అయ్యి హ్యాండ్ తగిలింది, అది 4 ముక్కలైంది అంటే అదిరిపోయింది అన్నారు. అబ్బా, అది పడకపోతే అసలు కంప్లీట్నెస్ లేదు. సో అప్పుడు ప్రభాస్ గారికి చెప్పారంట. చెప్తే అసలు అదిరిపోయింది, చాలా బాగుంది. థియేటర్లో కూడా అదే ఇవాళ మన రెస్పాన్స్ కూడా పీక్ అక్కడ. సో యాజ్ ఇట్ ఈజ్ కాజల్ చెప్తుంది, అవును అంకుల్, దమ్ అన్నది ప్రశ్నించేది సిచ్యువేషన్ బట్టి బయట రావాలి అంటే. ఆ మిగతా సినిమాల నుంచి ఇది సపరేట్ అవ్వడానికి ఇవన్నీ కూడా అంటే అతనికి ఇన్స్టెంట్ ఎమోషన్ అయిపోయి, ఇప్పుడు ఎలా ఉంటుంది మన రెగ్యులర్ కమర్షియల్ హీరోలు ఐస్ కొట్టాలి అంటే టప్ వచ్చి 10 పెట్టండి 20 పెట్టండి అని కొట్టేస్తారు. ఇక్కడేంటి ఆపేస్తారు. ఆపి అంటే ఎక్కడ తగ్గించాలి, ఎక్కడ లేపాలి. సో అక్కడ అంటే ప్రభాస్ అన్న వ్యక్తి మిస్ అయితేనే అంతలా కొట్టాడు అంటే, ఒరిజినల్ కొడితే ఎలా అయిపోయేదో అక్కడ అంత అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అవును, అతని క్యారెక్టరేషన్ ప్రకారం అది. యాక్చువల్గా ఒక సీరియస్ క్వశ్చన్ మా దగ్గర. హ్యాపీ, ఉల్లాసంగా, ఉత్సాహంగా అండ్ డార్లింగ్ 3 అద్భుతమైన సినిమాలు, కమర్షియల్గా కూడా మంచిగా వర్కౌట్ అయిన 3 సినిమాలు. కరుణాకర్ గారిది ఎందుకంటే ప్రేమంటే, ఆ మూవీకి మీరెందుకు డైలాగ్స్ రాయలేదు? అది అంటే 3 వరుస హిట్లు ఇచ్చిన తర్వాత కరెక్ట్ 4వ సినిమాకి అది ఆ ట్రావెల్ జరగాలి కదా. అప్పుడు వేరే కోన వెంకట గారు ఎవరన్నా పెట్టుకున్నారు. కోన వెంకట గారు రాశారు, ఆయన రాశారు. అసలు ఆ స్టోరీ గురించి మేము ఈ టైంలోనే డిస్కస్ చేసాం. చేసి ఆ తర్వాత ఎందుకు పిలవలేదో నాకు ఐడియా లేదు, కానీ నేను అది ఎందుకని అడగల. సో తర్వాత కానీ మేము ఎప్పుడు ఈ రోజుకి కూడా ఇప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం, ఇప్పుడు ఎవ్రీడే మాట్లాడతాం. ఏదో నేను మెసేజ్ పెడతాను, ఆయన పెడతారు. ఏమో ఆయన కొంచెం ఏదైనా అనుకున్నారేమో, బట్ నేను దాని గురించి ఏం అడగను కూడా. ఏదైనా మళ్ళీ తేజలోకి మళ్ళీ పెట్టారు, ఆయన పిలిచారు. అవును, దానికి రాశారు మళ్ళీ, దానికి నేను రైటరు. సో అది ఏంటంటే అది కంఫర్ట్ ఇన్స్టెంట్ సిచ్యుయేషన్స్ కూడా ఇక్కడ చాలా ఉంటాయి కదా ఇక్కడ. అంటే మనం కొన్ని చెప్పుకోలేనివి ఉంటాయి, ఇవి ఉంటాయి. అది దానికి నేను మళ్ళీ ఏమీ అడగలా, క్వశ్చన్ చేయలే. అయితే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ జర్నీ కావాలి సార్, అసలు ఎలా స్టార్ట్ అయింది? ఎందుకంటే చాలా ఇంటర్వ్యూలు చూశాను, నాకు తెలిసిన అతి కొద్ది సమాచారం ఏంటంటే కోన వెంకట గారి దగ్గర పనిచేశారని తెలుసు. కరెక్ట్. బట్ అంతకు ముందు అసలు ఎలా వచ్చారు, కోన వెంకట గారి దాకా ఎలా వచ్చారు, అక్కడి నుంచి మీ ఫస్ట్ మూవీ ఎలా పడింది, ఈ ట్రావెల్ చెప్పండి సార్. సార్ నేను కోన వెంకట గారి దగ్గర ఎలా జాయిన్ అంటే, తరణీరావు గారిని ఒక కోడేట్లు ఉండేవాడు సార్. నేను ముందు బుక్స్లో కథలే రాసేవాడిని. ఆ కథల్లో ఒక 2-3 చూపించా. తరణీరావు గారిని కోరేటర్ ఆయన. అప్పుడే కోనగారు అసిస్టెంట్ కోసం చూస్తున్నారు, ఆయన పరిచయం చేస్తారు. ఆయన చదివారు, చదివి జాయిన్ చేస్తున్నారు అంతే. జస్ట్ 6 months ఇండస్ట్రీకి వచ్చిన 6 monthsకే ఆయన చూసి బుక్స్లో రాసిన కథలు చూసి వెంటనే పెట్టుకుని ఒక 10 సినిమాలు రాశాక అక్కడ ఉదయ్ అని ఒక అబ్బాయి, అతను అసోసియేట్ డైరెక్టరు, తను రమేశ్వరన్ పరిచయం చేశాడు. ఒక వెర్షన్ అని ఒక ఊర్లో సినిమాకి పిలిచారు. అప్పుడు ఆ సినిమాకి రాశారు లొకేషన్లో ఉండి. అది మాట్లాడింది ఒక 35,000 ఎంతో మాట్లాడారు నాకు, ఒక వెర్షన్ రాయాలని. ఆ సినిమా అయ్యేటప్పటికి నా వర్క్ చూసి ఆయన 3 lakhs ఇచ్చారు చంటి గారు. ఆ తర్వాత ఈ సినిమా ఫ్లాప్ అయింది. ఈ సినిమాకి బన్నీవాసు వెళ్ళారు. అంటే ఏదో సినిమాకి వెళ్తే టికెట్లు దొరకలా, ఈ సినిమాకి వెళ్ళారు. ఒక ఊర్లోకి వెళ్ళారు, ప్లాన్ లేదు, సడన్గా వెళ్ళారు. డైలాగ్ బాగుంది అని చెప్పి నాకు మార్నింగే బన్నీవాసు ఫోన్ చేశారు. నేను బన్నీవాసు అండి, ఇలా బన్నీ మిమ్మల్ని అడిగారు, ఒకసారి రమ్మన్నారు అంటే వెంటనే ఇది మనల్ని పిలవడం అంటే అని వెళ్తే ఇలా హ్యాపీనో సినిమా చేస్తున్నాం, మీరు డైలాగ్ రాయాలి అన్నారు.
అంతే రాశాను. రాస్తే ఫస్ట్ హాఫ్ నేరేషన్ ఇవ్వగానే వాళ్ళకి పిచ్చి పిచ్చిగా నచ్చినాయి. నచ్చి నాకు అప్పుడే కరుణాకరణ్ గారిని వీళ్ళు పరిచయం చేశారు. ఓకే. సో అలా రాసాము. అక్కడి నుంచి డైరెక్టర్ గారు నాకు పరిచయం. ఇంకా అది కంటిన్యూ అయ్యాం అక్కడి నుంచి. అల్లు అర్జున్ గారికి టికెట్ దొరకపోవడం మీకు అదృష్టం అయింది. అది కరెక్ట్. నాకు అదృష్టమైంది. వాళ్ళు చూస్తుంటే వాళ్ళు చూడకపోతే నన్ను పిలిచేవాళ్ళు కాదు. కరెక్ట్. బాగా ఎంజాయ్ చేస్తారు అప్పుడు రాసినప్పుడే. ఇంకా లొకేషన్లో కూడా ఉండి రాసాం అది. అయితే ఒక చిన్న డౌట్ సార్, ఇదే హ్యాపీ సినిమాకి నాకు తెలిసి అప్పటికే కోనా వెంకట్ గారు ఉన్నారు, కొంతవరకు చేస్తున్నారు. అవును. ఆ ప్రాజెక్ట్ మీ చేతుల్లోకి వచ్చే ప్రాసెస్లో మీరు రాస్తున్నప్పుడు తర్వాత మీ చేతుల్లోకి వచ్చేసిన తర్వాత అయినా సరే మీ గురువు గారి దగ్గరికి వెళ్ళి ఇలా జరిగింది, ఇలా నేను వర్క్ చేస్తున్నాను అని షేర్ చేసుకున్నారా, చేయలేదా? అది వీళ్ళు మరి ఎవరు వాళ్ళే చెప్పారు. బన్నే చెప్పాడు, కోన వెంకట గారితో రాయించాము, అదొక వెర్షన్ ఉంది, మీరు ఒక వెర్షన్ రాయండి అన్నారు. మరి కోన గారు మరి గబుక్కుని మరి చెప్పాలి కదా అంటే మేము చెప్తామని చెప్పారు వాళ్ళు. సో నేను రాసిన ఆ కోన గారు కూడా బాగా అటువంటి లైట్ తీసుకుంటారు. ఎందుకంటే బాగా రావాలి ఆయన, అంతే. సినిమా బాగుంటే అది ఎవరికైనా యూజ్ అవుతుంది నాకు. అంచేత నేను మధ్యలో ఒకసారి ఫోన్ చేసినప్పుడు చెప్పాను, చెప్తే ఒక సూపర్ అన్నారు. అంచేత ఆయన పేరు కూడా ఉంచారు, ఏమి నా పేరు వేశారు అంతే సార్. అయితే కోనా వెంకట గారి జర్నీ కూడా చాలా ఇన్స్పిరేషనల్ జర్నీ సార్. ఎందుకంటే పెద్ద కుటుంబంలో పుట్టారు, తర్వాత ఒక సినిమా తీసి తోకలేని పెట్ట, చాలా ఫైనాన్షియల్ క్రైసిస్లోకి వెళ్ళారు. ఇండస్ట్రీలో తను బతకడానికి ఒక మార్గం ఎంచుకోవాలని చెప్పి కష్టపడి పని నేర్చుకొని ఇక్కడ ఒక పెద్ద స్థాయికి వచ్చారు. మీరు ఆయనతో కలిసి ట్రావెల్ అయ్యారు కాబట్టి 10 సినిమాలు చేశారు కాబట్టి ఒక మర్చిపోలేని మూమెంట్ ఏదైనా ఒక డేలో ఆయన కష్టం గురించి కానీ ఆయన స్నేహానికి ఇచ్చే వాల్యూ కానీ ఒక మూమెంట్ గురించి ఏమైనా షేర్ చేయండి సార్. ఆయన అంటే నైట్ ఏంటంటే ఆయన చాలా ఫ్రీగా వదులుతారు, అంటే మనుషుల్ని చాలా ఫ్రెండ్లీగా సరదాగా. ఇప్పుడు నేను ఒక 5 సినిమాలు చేశాక మన హరీష్ శంకర్ వచ్చాడు, హరీష్ శంకర్ కూడా అక్కడే. సో ఆయనకి ఈవినింగ్ సరదా కబుర్లే, అంటే హ్యాపీ మూడ్, అంటే ఇన్సిడెంట్స్ ఏమి లేవు కానీ సరదాగా ఉండేది. చాలా ఫాస్ట్, అంటే నెలకి 2 సినిమాలు 3 సినిమాలు రాసేసేవాళ్ళం. మొత్తం ఇండస్ట్రీలో అందరు డైరెక్టర్లు వచ్చేవాళ్ళు ఆయన దగ్గరికి. టకటక్కడ ఇంక రాయడమే, పగలు రాత్రి రాయడమే పని. నేను అదే ఒక 5-6 సినిమాలు రాసా. హరీష్ 2-3 వీడే, వెంకీ అని 2 సినిమా వీడేకి వచ్చాడు. వీడేని అందరివాడికి తను వచ్చాడు, తర్వాత వెళ్ళిపోయాడు. మళ్ళీ అందరివాడు, నెక్స్ట్ వెంకీ, ఇవన్నీ కూడా మళ్ళీ నేను కంటిన్యూ అయ్యాను. అంటే ఆయన అంతేనండి, ఎక్కువ పరిచయాలు. నెక్స్ట్ ఆయన ఏంటంటే ఎవరిని ఇమ్మీడియట్గా పరిచయం చేయడం, అంటే అందరూ ఎదగాలన్న పాయింట్ ఉంటుంది. ఆయన దాచిపెట్టడం ఉండదు అస్సలు, ఓపెన్ అంతా సరదాగా. ఇప్పుడు డైరెక్టర్ దగ్గర కూడా ఆ సీన్లు ఇచ్చేసే అని పంపించేవాళ్ళు. చాలామంది భయపడతారు వాళ్ళకి ఎందుకు పరిచయం చేయడం, ఇలా ఉంటుంది. సో అలా నాకు సర్కిల్ ఆయన దగ్గర పెద్ద సర్కిల్ వచ్చింది. అందరికీ కోన గారు అసిస్టెంట్ అని అందరికీ తెలుసు, ఒక రెస్పెక్ట్. పైగా ఆయన సినిమాకి ఒక బ్యాక్ బోన్లో ఉంటారు, సినిమా ఆగనవరు ఆయన అస్సలు. ఎక్కడ ఏ బ్రేక్ పడదు. కొన్ని ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఆయన అది సెట్ చేసి ముందుకు తీసుకెళ్ళేవాళ్ళు సినిమాని. ఓకే, అంటే ఓన్లీ రైటర్గా కాకుండా మిగతా ఏమైనా డిస్టర్బ్, ఒక పెద్ద మనిషిలాగా ఆయనకున్న సర్కిల్, లాంగ్వేజెస్, వీటి వల్ల ఏంటంటే కథ ఒప్పించడం దగ్గర ఇవన్నీ కూడా ఆయన పర్ఫెక్ట్గా ఒక బ్యాక్ బోన్లా కాసేవాళ్ళు ఆయన. సార్ అయితే మీ జర్నీ చూసుకుంటే ఒక బన్నీ సినిమాకి వర్క్ చేసిన తర్వాత, లేదా ఒక ప్రభాస్ గారి సినిమాకి వర్క్ చేసిన తర్వాత, ఒక వెంకటేష్ గారి సినిమాకి వర్క్ చేసిన తర్వాత, ఈ టాప్ హీరోలు, మిగతా టాప్ హీరోలు చిరంజీవి గారు కానీ, బాలకృష్ణ గారు కానీ, వీరికి పనిచేయాలని ప్రతి ఒక్క రైటర్కి కోరిక ఉంటుంది. సో మీరు ఆ విధంగా ట్రై చేయలేదా? ట్రై చేసిన ప్రాజెక్ట్స్ ఏమైనా వర్కౌట్ అవ్వలేదా? ఎందువల్ల మిగతా హీరోలను కవర్ చేయలేకపోయారు? అంటే నాకు అసలు నేను ట్రై చేయడం ఏమి ఉండదు. ఇప్పుడు నేను పిలిస్తే వీళ్ళు రాస్తా, అంతే. ఇప్పుడు చిరంజీవి అందరివాడి సినిమాకి నేను కోన గారి దగ్గర వర్క్ చేశాను, అప్పుడు ఒక వెర్షన్ అవి రాసాం. సో ఆ తర్వాత ఆయనతో పనిచేసే అవకాశం రాలా స్ట్రైట్గా ఉన్నప్పుడు. ఇక్కడ డైలాగ్ రైటర్ ఏంటంటే ఎవరి కాళ్ళు ఒక డైరెక్టర్ ఒకళ్ళని కంటిన్యూ చేస్తుంటారు. సో అలా ఈయన దగ్గర నేను కంటిన్యూ అయిపోయి, ఆ తర్వాత మళ్ళీ నాకు మారుతి గారి ఫ్రెండ్షిప్, ఇంకా అక్కడి నుంచి ఆ సర్కిల్, ఇలా నేను బయట ట్రై చేసే అవకాశం అక్కడ ట్రై చేద్దామని, కానీ అలా ఎప్పుడు కోరుకోలే. డైరెక్ట్గా వచ్చినవన్నీ రాశాను అంతే, ట్రై చేయలే. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream.
Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.